గ్రామాల అభివృద్ధి ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని, గ్రామాల్లో పరిశుభ్రతను పెంపొందించేందుకు ప్రభుత్వం స్వచ్ఛరథం కార్యక్రమం నిర్వహిస్తోందని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాసి తెలిపారు. కాకినాడ రూరల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కరప మండలానికి ఏర్పాటు చేసిన స్వచ్ఛ రథాన్ని శుక్రవారం ఎంపీడీఓతో కలిసి ఎమ్మెల్యే పంతం నానాసి ఘనంగా ప్రారంభించారు. అనంతరం సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. చిన్నారి తోట భారతి కుటుంబానికి 3,28,000 రూపాయల చెక్కును, బ్రెయిన్ స్ట్రోక్ తో బాధపడుతున్న పబ్బినిడి వీరకుమార్ కుటుంబానికి 65,000 రూపాయల చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆరోగ్యశ్రీలో లేని కొన్ని వ్యాధులకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లు ఆర్థికంగా భరోసా ఇస్తూ వారిని ఆదుకునేందుకు ముందుకు వచ్చారని తెలిపారు. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు 288 మందికి సుమారు 1,84,00,000 రూపాయలు అందించడం జరిగిందన్నారు. ఎన్నో ఇబ్బందులు పడుతున్న మాకు భరోసా ఇచ్చి ఆదుకున్న ఎమ్మెల్యే నానాసీకి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు, కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలనే ఆలోచనతో మన ఇంట్లో ఉన్నటువంటి తడి చెత్త, పొడి చెత్తను కూడా కాంపోస్ట్ చేసుకోవడానికి వేరే రెండు రకాలుగా ఉపయోగించుకోవడానికి దాని నుంచి అనేకమైన ఉత్పత్తులు కూడా తీసుకురావడానికి ఆలోచనతో కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్లో ఎప్పటి నుంచో కూడా తడి చెత్త, పొడి చెత్త ప్రాసెస్ నడుస్తోంది. ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు మన రాణేపేట పంచాయతీకి ఒక వెహికల్ పంపించడం జరిగింది. అది తడి చెత్త, పొడి చెత్త అనే కార్యక్రమాన్ని గాలించి ఆయన రాణేపేట పంచాయతీలో వాళ్ళు స్టార్ట్ చేస్తూ ఉన్నాం. గాలించి ఒక పర్టికులర్ టైమింగ్స్లో ఈ రథం ఏదైతే ఉందో దీంట్లో తడి చెత్త, పొడి చెత్త దీన్ని ప్రతి చోటుకి వస్తుంది. దాన్ని మనం వచ్చినప్పటికే మీకు మేము త్వరలో కూడా ఏదో స్వచ్ఛంద సంస్థల ద్వారా కానీ మేము కానీ ఆర్థికంగా బాగున్న వాళ్ళు కానీ ఇంట్లో ఆ 2 రకాల డబ్బాలు పెట్టుకుంటే గ్రీన్ అండ్ రెడ్ కలర్ పెట్టుకుని తడి చెత్త, పొడి చెత్త వస్తే దాన్ని సపరేట్గా ఇస్తే మేము సపరేట్గా తీసుకుని పట్టుకుని వెళ్ళి దీన్ని ఎక్కడికైతే కాంపోస్ట్ చేసుకున్నామో అక్కడికి పంపించడం జరుగుతుంది. దానివల్ల ఏమవుతుందంటే మీకు వ్యర్థాలు ఆ కాలంలో కలిసిపోయి కాలంలో ఇదైపోయి కాలంలో బ్లాక్ అయిపోయి మీ చుట్టుపక్కల దుర్వాసన వచ్చి ఆ చుట్టుపక్కల ఏం లేకుండా ఉండడానికి ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. కాబట్టి మొట్టమొదటిసారిగా మన కాకినాడ రాణేపేట పంచాయతీలో ఈ కార్యక్రమం స్టార్ట్ చేస్తూ ఉన్నాం. దశల వారీగా మొత్తం పంచాయతీలన్నింటిలోని మేజర్ పంచాయతీలన్నింటిలోని ఈ కార్యక్రమం స్టార్ట్ చేస్తాం. ఓకేనా? అందరికీ నమస్కారం. ఈరోజు ప్రజల ఆరోగ్యమే తమ ధ్యేయంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అనేక రంగాల్లో ఆరోగ్యం మీద అనేక జాగ్రత్తలు తీసుకుంటా పరిశుభ్రాలు ఈ వారం పరిశుభ్రత కార్యక్రమం అని అలాగే రకరకాల కార్యక్రమాలు పారిశుద్ధ్యం గురించి అటువంటి కార్యక్రమాలు ఒక పక్కన చేసుకుంటూ వెళ్తూనే ఉంటా. ఒక పక్కన గవర్నమెంట్ హాస్పిటల్ మీద అలాగే ఇంటెన్సివ్ కేర్ బెడ్లు పెంచుకుంటా, వెంటిలేటర్లు పెంచుకుంటా, ఆరోగ్యశ్రీలో మరికొన్ని వ్యాధులు కలుపుకుంటా ముందుకెళ్తున్న తరుణంలో ఇవన్నీ దాటిన తర్వాత కూడా కొన్ని సెక్షన్స్లో ఆరోగ్యశ్రీలో లేనటువంటి జనరల్ హాస్పిటల్లో అందుబాటులో లేనటువంటి కొన్ని సేవల్ని ప్రైవేట్ హాస్పిటల్లో చేయించుకుంటుంటే వారు ఆరోగ్యశ్రీ కార్డు పరిధిలోకి రానప్పటికీ కూడా కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే వారికి కుటుంబానికి ఇంట్లో ఒక వ్యక్తికి ఏమైనా అనారోగ్యం పాలైతే ఈ రోజుల్లో కుటుంబం అంతా ఆర్థికంగా అనారోగ్యం పాలవుతుంది. ఆర్థికంగా అనారోగ్యం అవుతున్న కుటుంబాలను ఆదుకోవడానికి ఎన్నడూ లేని విధంగా ఈ ముఖ్యమంత్రి సహాయ నిధి అంటే ఎవరో జిల్లాలో 100కో 1,00,00,000కో ఒకటికి అందేది ఇదివరకు పూర్వం. అటువంటిది ఇవాళ కోరిన వెంటనే కూడా ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు ఇమీడియట్గా ఫార్వర్డ్ చేస్తూ ఉన్నారు. ఒకవేళ వారి దృష్టిలోకి వెళ్ళే అవకాశం ఉన్నప్పుడు వారి దృష్టిలోకి వెళ్తుంది. వారి దృష్టిలోకి వెళ్ళే అవకాశం లేనప్పటికీ కూడా
ఆయన ఒక వింగ్ని పెట్టి ప్రత్యేకంగా సీఎం రిలీఫ్ ఫండ్కి ఒక వింగ్ని పెట్టడం జరిగింది. సెక్రటరియట్లో పెట్టి అక్కడ ఎమ్మెల్యేలు కానీ ఒక బాధ్యత గల నాయకత్వం ఎవరైనా ఉన్నటువంటి వారు ఎవరైనా సరే రికమెండ్ చేసినా తప్పకుండా చేస్తూ ఉన్నారు.